హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 116వ భాగం. రాధా అంటూ తన దగ్గరికి వచ్చాడు ప్రమోద్. చూడు రాధా, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. కాలాన్ని బట్టి మనుషులు మారుతూ ఉంటారు. అనవసరంగా ఆశలు పెంచుకోవద్దని. ఎప్పుడో 7 ఏళ్ల వయసులో ఉన్న ఇష్టం వేరు, ఇప్పటి ప్రేమ వేరు. అప్పుడు ఇప్పుడు అక్కడుంది కృష్ణనే, కాని నీ మీదున్న ఇష్టం లేదు. తన భార్య మీదున్న ప్రేమ వేరు. అర్థం చేసుకో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కృష్ణ మీద నీకున్న ప్రేమని స్వచ్ఛమైన స్నేహంతో కప్పేయి. అప్పుడు అభి మనసులో నీ స్థానం ఎప్పుడూ అలానే ఉంటుంది అని ప్రమోద్ అంటే, అదంత తేలిక అన్నయ్యా? కాదు, కాని తప్పదు. అభి మనసులో మను పూర్తిగా స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు నీ ప్రేమ వాళ్ల మధ్య చిచ్చు రేపకూడదు. కన్నీళ్లతో నీ చెల్లెల్ని చాలా బాగా అర్థం చేసుకున్నావన్నయ్యా అని రాధ అంటే, అది కదమ్మా. చేత్తోనే ఆపమన్నట్టు చెప్పి, నువ్వనుకున్నంత తేలిగ్గా మర్చిపోయేది కాదు నా ప్రేమ. టైం పడుతుంది రాధా, కాని తప్పదు. అర్థం చేసుకో అని ప్రమోద్ అంటే, రాధ నుండి కన్నీళ్లే సమాధానంగా వచ్చాయి. ఇంతలో, ఏ రాధా, ఇంకా తలనొప్పి తగ్గలేదా అంటూ వచ్చాడు రామ్. లేదు రామ్, అప్పుడే తగ్గేలా లేదు. అలాగా, అయితే రెస్ట్ తీసుకో. నువ్వు రారా, నీతో చాలా మాట్లాడాలి అనడంతో, ప్రమోద్ మనసుని రాయి చేసుకో రాధా అని నెమ్మదిగా చెప్పి రామ్తో వెళ్ళిపోయాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుంటే శర్మగారు, గాయత్రి, అరుంధతమ్మ ఆనంద్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు మనూ మనూ అంటూ తనని కేకేస్తున్నాడు అభి. ఆ పిలుపు మనూకని చేరలేదు, కాని రాధని చేరింది. మురళీగానం విన్న నెమలిలా అభి గొంతు వినగానే పరవశించిపోతూ అభి పైనున్నాడని అర్థమై పరుగులు పెట్టింది రాధ. ఇదే టైంకి ఆనంద్ గదిలో, చెప్పండి శర్మగారు, ఇంకేంటి విషయాలు? ఊర్లో అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మమ్మల్ని అసహించు చీదరించుకుంటూనే ఉన్నారా అని అడిగింది గాయత్రి. ఏముందమ్మా, ఆ రాజేంద్ర ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. రాఘవ పేదవాళ్లకి దానం చేసిన భూములని, ఇవి భూపతి వంశానికి సంబంధించినవి, వాళ్లేటూ ఊరొదిలి వెళ్లిపోయారు కాబట్టి ఇవన్నీ నాకే చెందుతాయంటూ బలవంతంగా ఆ భూములన్నీ లాక్కొని పని చేయించుకుంటూ కనీసం జీతం కూడా ఇవ్వట్లేదు. తినడానికి గతిలేక ఉన్న ఇల్లు వాకిళ్లన్నీ తాకట్టు పెట్టి వాడి దగ్గర అప్పు తీసుకున్న పాపానికి వాళ్ల ఇళ్లన్నీ స్వాధీనం చేసుకుంటున్నాడు. మరి వాడి పిల్లలు అని అడిగింది అరుంధతమ్మ. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అమ్మా? తండ్రి అండ చూసుకుని ధనుంజయ భూపతి రెచ్చిపోతున్నాడు. వాడి దగ్గర పనిచేసే ఏ ఆడపిల్లని వదలట్లేదు. భగవంతుడా, భూపతి వంశంలో ఇంత నికృష్టులా? మరి ఊరి పెద్దలంతా ఇదేంటని అడగలేదా శర్మగారు అని అడిగింది గాయత్రి. అడిగే ధైర్యం ఎవరికుంది గాయత్రి? వాళ్ళని ఎదిరిస్తే కనీసం మనిషన్న వాడి ఆచూకీ లేకుండా తెలియనట్టు చేస్తున్నారు. దాంతో ఎవ్వరూ ఆ తండ్రి కడుకుల అరాచకాలని ఎదిరించలేకపోతున్నారు. 3 నెలల క్రితం ధైర్యం చేసి ఇదంతా రాఘవికి చెందినవి, ఇవన్నీ వాళ్లకి ధారాదత్తం చేశాడని, వీటి మీద వాళ్లకి పూర్తి హక్కుందని అడిగాను. మరి ఏమన్నాడు? నువ్వు వాళ్ళ దగ్గర పనిచేసే పనివాడివి, నీకు సమాధానం చెప్పేదేంటి? ఆ వచ్చిన వాళ్లనే వచ్చి మాట్లాడమని చెప్పాడమ్మా. అలాగా? అవునమ్మా. అంతేకాదు, ఇంకో 1 నెల రోజుల్లో భూములన్నీ ఏదో ఫారిన్ కంపెనీకి అమ్మేస్తున్నాడని చెప్పాడు. అదే జరిగితే ఆ ఊర్లో వ్యవసాయం అనేది ఉండదు. అందుకని అంటూ ఆగాడు శర్మ. ఇద్దరూ ఒకేసారి అందుకని? మీరా ఊరికి రావాలి. కేవలం మీరు మాత్రమే వాణ్ణి ఆపగలరు అంటే ఇద్దరూ ఆశ్చర్యంగా, మేమా? అవునమ్మా, మిమ్మల్ని తీసుకెళ్లడానికే నేనిక్కడికి వచ్చాను, కాదనకండి. క్షమించండి శర్మగారు, ఆ ఊరితో మేం శాశ్వతంగా బంధాన్ని తెంచుకున్నాం. ఇప్పుడిక్కడికి వచ్చిన గతం తాలూకు జ్ఞాపకాలు మమ్మల్ని కాస్త మనశ్శాంతికి కూడా దూరం చేస్తాయి అని గాయత్రి అంటే, అలా అనుకు గాయత్రి, ప్రద్యుమ్న మహారాజు వంశ వారసులు మీరు. ఆయన ఊరి కోసం ఎంత చేశాడో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు.
అలాంటి ఊరిని వదిలేస్తారా? అంత చేసిన ఆ ఊరు మాకేమిచ్చింది శర్మగారు? అవమానాలు, అవహేళనలేగా. అలాంటి ఊరు ఎలా పోతే మాకెందుకు? అలా అనకమ్మా. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుంది. ఎంతోమంది ధర్మాత్ములు పుట్టిన మీ వంశంలో ఆ రాజేంద్ర లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. కాని వాళ్లకి భయపడి ఆనంద్, రాఘవ ఎప్పుడూ ఆ ఊరు వదలాలనుకోలేదు. అలాంటప్పుడు ఆయన వారసులుగా మీరిలా మాట్లాడడం న్యాయం కాదు. అమ్మా, మీరైనా చెప్పండి అని అరుంధతమ్మని అంటే, ఏం చెప్పను శర్మ? గాయపడ్డ వాళ్ల మనసులని ఎలా మార్చుకోమని చెప్పను? గాయానికి మందు వెయ్యాలి కాని ఆ మనసుని ముక్కలు చేయాలనుకోవడం మూర్ఖత్వం తల్లి. మీరా ఊరికి రావాలి. అభి, రామ్ వీళ్ళిద్దరూ మాత్రమే వాళ్ళ ఆగడాల్ని ఆపగలరు. నా మాట కాదనకండి అంటుంటే కన్నీళ్లతో తలోంచుకుంది గాయత్రి. గాయత్రి, ఒక్కసారి శర్మ చెప్పింది కూడా ఆలోచించమ్మా అని అరుంధతమ్మ అంటే, అత్తయ్య మీరు కూడానా? చూడమ్మా, మనమెంత ఇక్కడి ఉండిపోయినా మన మూలాలున్నది ఆ ఊర్లోనే. ఎంత కాదనుకున్నా అభిరామ్ ఇద్దరు భూపతి వంశానికి వారసులు. ఆ వంశ పరువు ప్రతిష్టను నిలబెట్టాల్సిన బాధ్యత వాళ్లకుంది. కాని అత్తయ్య మళ్లీ అక్కడికంటే అంటూ ఆనంద్ వైపు చూసిన గాయత్రికి కళ్ళు పెద్దవయ్యాయి. నందు అంటూ అతని దగ్గరికి పరిగెట్టింది. ఎప్పుడూ తనతో ఎవ్వరు మాట్లాడినా కన్నీళ్లు మాత్రమే పెట్టుకునే ఆనంద్ ఈరోజు వీళ్ల మాటలకి అతని చేతి చిటికెన వేలికి చిరు కదలిక వస్తుండడం గమనించి మిగిలిన ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదే టైంకి అభి గొంతు దగ్గర రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ బయటే గోడ పక్కగా నిలబడి లోపలికి చూస్తుంది రాధ. ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ చేయడంతో టీషర్ట్ వేసుకుంటూ మను మను అంటూ కేకలు పెడుతున్నాడు అభి. 6 అడుగుల ఎత్తైన విగ్రహం అభిది. చూసిన ఎవరికైనా కళ్లల్లో ముద్రపడిపోయే మగసిరి తనది. దూరం నుండి చూస్తుంటేనే చూపు కూడా తిప్పాలనిపించట్లేదు రాధకి. తనని చూడాలని ఎన్ని కలలు కందో, ఇప్పుడా కలలన్నీ కలలేనా? మను రూంలోకి వెళ్లగానే లోపలికి తంగు చూసింది. అబ్బబ్బా, రోజు రోజుకి మరీ చిన్నపిల్లాడి అయిపోతున్నావు అభి. ఎందుకలా అరుస్తున్నావు? నా ఫైల్ కనిపించట్లేదు మను. వెతికితే కనిపిస్తుంది, దానికే ఇంతలా అరవాలా? ఎవరన్నా వింటే అయ్యో, ద గ్రేట్ అభిరామకృష్ణ పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అనుకుంటారు. ఏంటే నా మీద గొంతులేస్తుంది? లేస్తుంది. అయితే ఏంటి? దగ్గరికొస్తూ ఏది మళ్ళీ అను ఆ మాట. ఏయ్, దగ్గరికొస్తావేంటి? నీ గొంతు లేస్తుందిగా, దాని సంగతేంటో చూద్దామని. అమ్మో వద్దు అంటూ వెనుతిరగబోతుంటే తన చేయి పట్టుకుని వెనక్కి లాగి వెనక నుండి హత్తుకున్నాడు అభిరామ్. ఇదంతా చూస్తున్న రాధ పక్కకి జరిగి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇంట్లో అందరూ ఉన్నారు, వదులు అభి. ఉంటే నాకేంటి? ఇందాక కూడా అమ్మ దగ్గర నన్ను అడ్డంగా ఇరికించావు. ఇప్పుడేమో నా మీద నోరు లేపుతున్నావు. అందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వకపోతే ఎలా? పనిష్మెంటా అంటూ తల మాత్రం వెనక్కి తిప్పి చూసింది. చేత్తో తన చెక్కిలిని అదిమి పెట్టి, నీ ఎర్రటి పెదవులు ఇంకా ఎర్రగా అయ్యేలా పనిష్మెంట్ ఇస్తా అంటుంటే కోపంతో రగిలిపోతూ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక రాధ వెళ్ళిపోబోయింది. ఏయ్, నువ్వు నన్ను 6 నెలల వరకు టచ్ చేయనని మాటిచ్చావు, అది మర్చిపోకు అన్న మను మాటకి వెళ్లేది కాస్త ఆగిపోయింది రాధ. 6 నెలలేంటి అనుకుంటూ అక్కడే ఆగి మళ్లీ వెనక్కొచ్చి చెవులు రిక్కించి మరీ వాళ్ల మాటలు వింటుంటే, నేనివ్వలేదు మేడం, నువ్వే తీసుకున్నావు. పైగా ఆ మాటను మొన్న నువ్వే బ్రేక్ చేశావు కూడా. సో నిన్నొదిలే ప్రసక్తే లేదు. వద్దొద్దు, మా అభి బంగారం కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. నో వే, ఐ వాంట్ టు పనిష్ టు యూ. నో అభి, ప్లీజ్. ఆహా అంటూ దగ్గరికొస్తుంటే చెంప మీద చిన్న స్లాప్ ఇచ్చి, యూ బ్యాడ్ బాయ్, నువ్వస్సలు మంచోడివి కాదు. తన మెడ మీద తలపెట్టి, ఎందుకంటే నువ్వు మాట మీద నిలబడట్లేదు. ఏయ్, నేనిచ్చిన మాట మీద నిలబడ్డాను కాబట్టే నిన్నింతవరకు ఏమీ చేయలేదు. లేదంటే పక్కనే ఇంత అందాన్ని పెట్టుకుని ఎవరైనా వాసం చూడకుండా ఉంటారా? నాలాంటివాడు తప్ప అనగానే షాక్తో బయట ఉన్న రాధ కళ్ళు పెద్దవి చేసి, అంటే వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏం జరగలేదా అనుకుంది. పెద్ద గొప్పేలే, నేను నిన్ను మారుస్తానని 6 నెలల వరకు నన్ను ముట్టుకోవద్దని చెప్పాను కాబట్టి సైలెంట్కున్నావు. లేదంటే నిన్నసలు ఆపగలమా? అబద్ధం చెప్పకు. దానికంటే ముందు కూడా నువ్వు నేను ఒకే రూంలో ఉన్నా నిన్నలా ఏ రోజు చూడలేదు. మరిప్పుడేమైందో? ఇప్పుడది కొంచెం బ్రేక్ అయింది అనగానే కిలకిలా నవ్వేసింది మను. ఇదంతా వింటున్న రాధ పెదవుల మీద నవ్వొచ్చేసింది. ఏంటి,
నా కృష్ణని మారుస్తానని చెప్పి పందెం కట్టి నీ చుట్టూ తిప్పుకుంటున్నావా మను? ఇందాకటిదాకా నా కృష్ణ ఇక నాకు దక్కడేమో అని బాధపడ్డాను. ఇప్పుడా బాధ లేదు. ఖచ్చితంగా కృష్ణ ఎప్పటికీ నావాడే అని నవ్వుకుంటుంటే, వెళ్తాను అభి ప్లీజ్. వెనక్కిలాగి హక్ చేసుకుని, అప్పుడే వెళ్ళిపోతావా? ప్లీజ్ అభి, ఇంట్లో బంధువులున్నప్పుడు మనమిక్కడుంటే బాగోదు అనడంతో నవ్వి సరే వెళ్ళు అన్నాడు. గుడ్ బాయ్ అని వెళ్ళిపోతుంటే, ఇందాక బ్యాడ్ బాయ్ అన్నావు, ఇప్పుడు గుడ్ బాయ్లే అని నవ్వుతూ వెళ్ళిపోయింది మను. తను వెళ్లే వరకు పిల్లర్ పక్క నుండి తర్వాత బయటకొచ్చింది రాధ. లేడి పిల్లలా పరిగెడుతున్న మనుని చూసి, ఏంటి మను, తనని పూర్తిగా మార్చి మనిషిని చేస్తావా? తనని మార్చే వరకు ముట్టుకోవద్దని కండిషన్ పెట్టావా? నేనుండగా నీ కోరిక నెరవేరదు. మీ ఇద్దరిని ఎప్పటికీ ఒక్కటి కానివను అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధ. నాతో చాలా మాట్లాడాలని తీసుకొచ్చి ఈ రామ్ ఎక్కడికెళ్ళాడు అనుకుంటూ గార్డెన్లో కూర్చున్న ప్రమోద్కి వైషు నుండి ఫోన్ వచ్చింది. హలో వైషు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తే, ఏంటి ప్రమోద్, నిన్నట్టుండి ఫోన్ లేదు, నేనిక్కడ ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? పక్కనే నాన్నుంటే నీకెలా ఫోన్ చేయని చెప్పు. కొంచెం పక్కకొచ్చి చేసుండొచ్చుగా. సర్లే, ముందుది చెప్పు. పెద్దమ్మ వాళ్ళని కలిశారా? ఎలా ఉన్నారు? ఇక్కడికి వస్తామన్నారా? పెద్దన్నయ్య ఇంకా కోపంగా ఉన్నాడా? రామేం మాట్లాడు? ఏం మాట్లాడను, ఆపకుండా క్వశ్చన్స్ అడుగుతుంటే. అబ్బా జోక్స్ వేయకు ప్రమోద్, ముందేం జరిగిందో చెప్పు. ఇంతకీ వాళ్ళ అడ్రస్ కనుక్కున్నారా లేదా? కనుక్కోకపోవడానికి అదేమీ చిన్న చితక అడ్రస్ అనుకున్నావా? అంటే నేను పనిచేస్తున్న ఎస్ఆర్ కంపెనీ ఎవరిదో కాదు, మీ పెద్దమ్మ వాళ్ళదే అనగానే, ఏంటి అంటూ ఉయ్యాల ఊగుతున్నా వైషు ఒక్కసారిగా దిగేసింది. అవును వైషు, నేను కూడా చాలా షాక్ అయ్యాను. అభిని నేను రోజూ చూస్తున్నా గుర్తులేకపోయాను. కాని వాడు మాత్రం నన్ను గుర్తుపట్టి కావాలని చెప్పలేదు అంటూ నిన్నట్నుండి జరిగిందంతా చెప్పాడు. ఇంతకీ వాళ్ళిక్కడికి రావడానికి ఒప్పుకున్నారా? తెలీదు వైషు, నాన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మేబీ దీని గురించే అనుకుంటా. అలాగా, ఇంతకీ అన్నయ్యలెలా ఉన్నారు? అచ్చం మీ పెదనాన్నలు ఎలా ఉంటారో అలానే ఉన్నారు. అభి అయితే మరీ రాఘవ మావయ్యని చూసినట్టే అనిపించింది. అంత దగ్గరి పోలికలున్నా నేనెలా గుర్తించలేకపోయానో నాకే అర్థం కావట్లేదు. నీ ఆలోచనలు అటుగా వెళ్లలేదు ప్రమోద్, అంతే. ఇంతకీ ఆ కృష్ణని చూసిన మా రాధమ్మ నేల మీద ఉందా, గాల్లో తేలుతుందా అని నవ్వుతూ అడుగుతుంటే భారంగా నిట్టూర్చాడు ప్రమోద్. ఏంటి మాట్లాడు? ఇక్కడ నీకు అన్నయ్యలతో పాటు వదిన కూడా ఉంది వైషు అనగానే షాక్ అయి, ఏంటి? అవును వైషు, కృష్ణకి పెళ్ళైపోయింది. మీ వదిన పేరు మనస్విని అని చెప్పి ఆ ఊరు నుండి వచ్చాక అభి ఎలా మారింది, మనుతో పెళ్లి, తను పూర్తిగా అభిలో చేంజ్ తీసుకురావడం అంతా చెప్పాడు. ఓ గాడ్, ఇంత జరిగిందా? మరి రాధా? తనని పలకరించడానికి కూడా నాకు భయంగా ఉంది వైషు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని భయమేస్తుంది. అయినా అన్నయ్య రాధనెలా మర్చిపోయాడు? చిన్నప్పటినుండి రాధకి అన్నయ్య అంటే ఎంత ఇష్టమో తనకి తెలుసు కదా. కమాన్ వైషు, నువ్వు కూడా ఏంటి? రాధలా ఆలోచించకు. తెలిసి తెలియని వయసులో మాటలు ఇప్పటికీ గుర్తుంటాయా? వాడిప్పటికీ రాధని మర్చిపోలేదు. తన మనసులో రాధంటే ఎప్పటికీ మర్చిపోలేని స్నేహం. కాని అది భార్యగా కాదు, కనీసం ప్రేమికురాలిగా కూడా కాదు. కాని ప్రమోద్, రాధ అన్నయ్యని ఎంతలా ప్రేమించిందో నీకు తెలీదా? అది ఖచ్చితంగా రాధ తప్పే. నేను నాన్న మొదటి నుండి చెప్తూనే ఉన్నాం, ఎప్పుడూ 7 ఏళ్ల వయసులో ఉన్న ప్రేమ ఇప్పుడు ఉంటుందా అని. కాని తను వినకుండా తన మీద పిచ్చి ప్రేమని పెంచుకుంది. మరిప్పుడెలా? మరేం పర్లేదు. తన బాధ నుండి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. కాని తను ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేసే తీరాలి అంటుంటే ఇంతలో లోపల నుండి రామ్ వస్తుండడంతో, మీ అన్నయ్య వస్తున్నాడు, తర్వాత కాల్ చేస్తాను. కనీసం వాళ్ళ ఫోటోలైనా పెట్టరా, చూస్తాను. వద్దు వైషు, మీ వాళ్ళు చూస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. డైరెక్ట్గా చూద్దులే, బాయ్ అని చెప్పి పెట్టేశాడు ప్రమోద్. ఏంట్రా, ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ వచ్చి పక్కనే కూర్చున్నాడు రామ్. ఫ్రెండ్ నవ్వి, ఫ్రెండ్? ఆర్ యూ ష్యూర్? అఫ్కోర్స్ అంటే నవ్వి ఊరుకున్నాడు. అది సరేగాని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నువ్వెక్కడికెళ్ళావు? క్రాస్గా నవ్వుతూ, ఓ పనుంటే వెళ్ళాలే. ఏంటా పని? ప్రమోద్ వైపు సీరియస్గా చూసి చిటికెన వేలు చూపిస్తూ, దీనికెళ్ళాన్రా, ఇది కూడా చెప్పాలా? గట్టిగా నవ్వుతూ భుజం చరిచి, నువ్వేం మారలేదురా, వాడెంత ముక్కోపో నువ్వంత జోయల్. అది సరేగాని నువ్వెన్ని రోజుల నుండి అన్నయ్యని చూస్తూ గుర్తుపట్టకడమేంట్రా? నా తెలివి అక్కడిదాకానే ఏడ్చిందిలే.
ఇంతకీ ఇంకా పెళ్లి చేసుకోలేదేంటి? రాధకు కాకుండా నేనెప్పుడూ పెళ్ళేలా చేసుకుంటాన్రా. అయితే రాధకే చేయొచ్చుగా. విరక్తిగా నవ్వి ఏ ప్రపోజ్ సెట్ అవ్వట్లేదు. అలాగా అని ఇంకేదో మాట్లాడుకుంటుంటే రామ్, అభి అన్న అరుంధతమ్మ గొంతుకు ఇక్కడ వీళ్ళు, రూంలో ఉన్న అభి, కిచెన్లో ఉన్న మను అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏమైందోనని పరుగులు తీశారు ఆనంద్ గదివైపు. విన్నారు కదా ఫ్రెండ్స్, మను రామ్ల మధ్య ఉన్న బెట్టేంటో రాధకి తెలిసిపోయింది. ఎప్పటికైనా వాళ్ళిద్దరినీ దూరం చేయాలని చూస్తుంది. కానీ ఎప్పటినుండో ప్రయత్నిస్తున్న రామ్కే ఆ పని సాధ్యమవ్వట్లేదు. ఇక రాధ వల్ల అవుతుందా? మరి అభి ఏం చేస్తాడు? ఈ విషయాలన్నీ అభికి తెలుసా? తెలిసి తెలియనట్టే నటిస్తున్నాడా? ఏమో. మరి వీళ్ళని చూడగానే, వీళ్ళ మాటలు వినగానే ఆనంద్లో కదలిక వచ్చింది. మరి తర్వాత ఏం జరుగుతుందో, వీళ్ళు ఊరికి వెళ్ళడానికి ఒప్పుకుంటారో లేదో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.